మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. డిక్లరేషన్లను ఏమున్నది, సునాయాసంగా వీటిని చేయగలుగుతాం మేము. మా ప్రభుత్వం కడుపు కట్టుకుంటే చాలు ఇవన్నిటిని కూడా చేయగలుగుతాము అని చెప్పారు. హట్ చేస్తే తర్వాత కొన్ని నెలలకే మరి ఏమైందో, కడుపు కట్టుకోలేదో లేకుంటే మొత్తం తెంచుకొని ఈరోజు మింగేస్తున్నారో కానీ ఆ తర్వాత నన్ను కోసుక తిన్నా కూడా ఒక్క పైసా లేదు అని చెప్పబట్టే ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారిని కోసుకొని తింటే పైసలు వస్తాయో లేదో తెలియదు, కానీ వీళ్ళందరినీ కోసుకుంటే మాత్రం ఇవాళ కోటాను కోట్లు వస్తాయి. ముఖ్యమంత్రి గారి సకుటుంబ సపరివార కోటీశ్వర్లు వీళ్ళందరి వల్ల ప్రభుత్వం రాగానే మొదట అందరికీ తెలిసింది తిరుపతి రెడ్డి గారు షాడో ముఖ్యమంత్రి. జెడ్ కేటగిరీ స్థాయిలో సెక్యూరిటీ, 2-3 ఎస్కాట్లు, వారు ఎక్కడ కార్యక్రమాల్లో వెళ్ళినా, అధికారిక కార్యక్రమాల్లో వెళ్ళినా, సర్పంచ్ కూడా ఎన్నికలు పోటీ చేయలేదు అనుకుంటా, ఎమ్మెల్యే కూడా కాదు, కానీ షాడో ముఖ్యమంత్రి స్థాయిలో మొత్తం గన్మెన్లతోని, ఎస్కాట్లతోని, కలెక్టర్లు కూడా బయటికి కార్యాలయం కుర్చీ వదిలేసుకొని బయటికి ఉరుకొచ్చి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్రం అందరికి కూడా తెలిసిందే షాడో ముఖ్యమంత్రి గారి గురించి. మరో సోదరులు కొండలరెడ్డి గారు ప్రస్తుతం 4th సిటీలో బిజీగా ఉన్నారు, 4th సిటీ కాంట్రాక్ట్లు అవన్నీ కూడా. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు తెలిసిన విషయమే, అమెరికా దాకా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వారి కంపెనీ స్వచ్ఛ బయో అనే కంపెనీ 2 నెలల ముందే మొదలు పెడితే ఆ కంపెనీతోని 1000 కోట్ల ఒప్పందం చేసుకొని వచ్చారు. అమెరికా దాకా తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళి సొంత తమ్ముని కంపెనీతోని 1000 కోట్ల ఒప్పందం చేసుకోరు. మరి ఇప్పటికీ ₹1 అన్న పెట్టినరా లేదు, అది కేవలం ప్రకటనలేనా, లేకుంటే నల్లధనాన్ని వైట్ మనీ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారా, వాళ్ళు చెప్పాలి. కేవలం అదొకటే కాదు, వాస్తవానికి ఆగస్టు నెల వచ్చింది, లాస్ట్ ఇయర్ ఆగస్టే అనుకుంటా, రేవంత్ రెడ్డి గారు దావోసు, అమెరికా, కొరియా, అమెరికా అండ్ కొరియా పర్యటన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచే వచ్చిరు, వారు రిటర్న్ వచ్చారు. చెప్పాలి వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి చాలామందిని తీసుకుపోయి రకరకాల ఒప్పందాలు చేసుకున్నామని చెప్పి ప్రకటనలు చేశారు. గోధి ఇండియా అంట, వాల్ష్ కర్రా అంట, ఉర్సా అంట, స్వచ్ఛ బయో, ఇట్లా ఎన్నో. ఇవ్వండి ఈ లిస్ట్ అన్ని, ఇది కేవలం 1 సంవత్సరందే, మళ్ళీ దానికంటే ముందు కూడా కొన్ని సంవత్సరాలు. ఇవన్నీ ఏమైనాయి? ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి? కేన్స్ లాంటి సంస్థ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందనే వింటున్నాం, కానీ వచ్చిన సంస్థలు ఏంటి? మీరు దావోస్ పర్యటన చేసిండ్రు, కొరియా పర్యటన చేసిర్రు, అమెరికా పర్యటన చేసిర్రు, ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయో ఇప్పటి వరకు ఒక్కటి కూడా వారు చెప్పలేకపోయారు. ఇక ఇంకొకరేమో, ఇంకొక సోదరులు అనుముల కృష్ణారెడ్డి గారు, వీరు 100 కోట్లు 1000 కోట్లు వ్యాపారాలు చేస్తున్నారంటే వారు వెనుకకు పడలేదు. చాలా మందికి తెలియదు ఏంటంటే, అచ్చా ఆ ఫోటోలో ఉన్నది మీ మీడియా వాళ్ళకి అందరికీ సుపరిచితులు అనుకుంటా, వారిని ఆరో జగన్మోహన్ రెడ్డి గారు అని అంటారు. ఆరో అడ్వర్టైజింగ్ 2 సంవత్సరాల నుంచి, అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి, ప్రమాణ స్వీకారం 9వ తారీఖున తీసుకుంటే 7 డిసెంబర్ 2023 నుంచి ఇవాళ వరకు రాష్ట్రంలో ప్రతి అడ్వర్టైజ్మెంట్, పత్రికల్లో పడే ప్రతి అడ్వర్టైజ్మెంట్, వీడియో అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కాంట్రాక్ట్లు ఆయనకే. రాష్ట్రంలోనే కాదు, సారీ సబ్జెక్ట్ టు కరెక్షన్, రాష్ట్రంలో కాదు, రాష్ట్రం బయట కూడా, బీహార్ మహారాష్ట్రలో కూడా. ఇవి బీహార్ అడ్వర్టైజ్మెంట్స్, ఇది మహారాష్ట్ర అడ్వర్టైజ్మెంట్స్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా అనుముల కృష్ణారెడ్డి గారు మరియు వారి బాల్యమిత్రుడు ఆరో భూసం జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు
ఇలా ఏం లేదు, ప్రజాధనము అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద పోతున్నాయి, తిరిగి మళ్ళా తమ్ముళ్ళ ఖాతాకే వస్తున్నాయి. ఒక్కొక్క న్యూస్ పేపర్కి ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ ఇవాళ ప్రతి మిస్ కాకుండా మీరు పండుగ అనండి, జైపాల్ రెడ్డి గారి జయంతులు వర్ధంతులు అనండి, రాహుల్ గాంధీ గారు భారత్ సమిట్ అని వచ్చి ఇక్కడ పెడితే ఆ అడ్వర్టైజ్మెంట్స్ మళ్ళీ వీళ్ళకే, వాళ్ళ పార్టీ మీటింగ్స్, ప్రభుత్వ మీటింగ్స్ అన్నీ కూడా మొత్తం కాంట్రాక్ట్లు వీళ్ళకే. జాబ్ క్యాలెండర్, ఆ జాబులు రాలేదు, జాబ్ క్యాలెండర్ అమలు కాలేదు, కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ పైసలు కూడా వీళ్ళకే పడ్డాయి. వీళ్ళు నలుగురు అయిపోయారు. తర్వాత మీరు ఎవరున్నారు ఫోటో ఇక్కడ, సుజన్ రెడ్డి గారు అనుకుంటా కదా, బ్లూ షర్టా, గొలుగూరి సత్యనారాయణ రెడ్డి గారు. వీరి కోసం అయితే లాఠీ చార్జ్లు కూడా చేసిర్రు లగచర్లలో. మ్యాక్స్ బిఎన్ ఫార్మా మెడికవర్ హాస్పిటల్లో షేరు, రేవంత్ గారు పోయి ఓపెనింగ్. అల్లుడు గారు, రేవంత్ గారు అల్లుడు గారు, ఇటు అన్నదమ్ములకే చేస్తావా, అల్లునికి ఏం చేయవా అనేసి అల్లుని కోసం లగచర్ల రైతుల భూములు తీసుకొని మ్యాక్స్ బిఎన్ ఫార్మాకి అక్కడ చేసే ప్రయత్నం. అక్కడ ఉన్న రైతులు ఇక తెలిసిన విషయమే, మానవ హక్కుల కమిషన్కి వెళ్ళిర్రు, మహిళా కమిషన్కి వెళ్ళిర్రు, అవన్నీ కూడా వాళ్ళు పోరాటం చేసిర్రు. ఇక లేటెస్ట్ ప్రత్యేకంగా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది సృజన్ రెడ్డి గారు. లాస్ట్ వీరు అన్నదమ్ములకే చేస్తావా, బావమరిదికి ఏం చేయవా అని ఆదేశం వచ్చింది. మా వాళ్ళకి ఏం చేయవా, మీ అన్నదమ్ములకే చేస్తావా అనగానే మరి బావమరిదికి కూడా చేయాలి కదా. గతంలో కేటీఆర్ గారు అమృత్, కేంద్ర ప్రభుత్వం యొక్క అమృత్ కాంట్రాక్ట్లను 1137 కోట్ల కాంట్రాక్ట్ను ఆయన కంపెనీకి, శోధా కన్స్ట్రక్షన్స్ కంపెనీకి, నువ్వు ముఖ్యమంత్రి కాగానే నీ సొంత బావమరిదికి అప్పజెప్పను అని ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది.